शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तं उपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीगुरुभ्यो नमः। విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా 2024వ సంవత్సరం డిసెంబర్ నెలలో వారఫలాలకు స్వాగతం। మరి ఈ వారం ద్వాదశ రాశులకు ఎలా ఉందో చెప్పే ముందు ఒకసారి మనం గ్రహస్థితి చూద్దాం। వృషభ రాశిలో బృహస్పతి సంచారం, మిథునంలో చంద్రుడు మిథున కర్కాటక సింహాల్లో సంచరిస్తున్నాడు। ఇక కుజుడు వచ్చేసి నీచలో కర్కాటకంలో ఉన్నాడు। కేతు వచ్చేసి కన్యా రాశిలో సంచరిస్తున్నాడు। రవి బుధులు వృశ్చిక రాశిలో, రవి వార ప్రారంభంలోనే ధనస్సులోకి వెళ్తున్నాడు, ధనుస్సు సంక్రమణం ప్రారంభమవుతుంది కదా। అలాగే శుక్రుడు వచ్చేసి మనకు మకరంలో ఉన్నాడు, కుంభంలో శని, మీనంలో రాహు ఉన్నాడు। ఈ గ్రహస్థితి ఆధారంగా మనం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను చూద్దాం। మరి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి। మేషరాశి యొక్క ఫలితాలు। మేషరాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ద్వితీయంలో బృహస్పతి, తృతీయ చతుర్థ పంచమాల్లో చంద్రుడు, చతుర్థంలో కుజుడు నీచలో ఉన్నాడు। అలాగే 6వ స్థానంలో కేతువు, 8వ స్థానంలో రవి బుధులు ఉన్నారు। రవి వచ్చేసి 9వ స్థానంలోకి వెళ్తున్నాడు వార ప్రారంభంలోనే। అలాగే శుక్రుడు వచ్చేసి 10వ స్థానంలో, శని 11వ స్థానంలో ఉన్నాడు, ద్వాదశంలో రాహు ఉన్నాడు। ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ముఖ్యమైన గ్రహ మార్పు సూర్యుడు ధనుస్సు సంక్రమణం చేయడం వల్ల సూర్యుడు శుభయోగ కారకుడుగా మారుతున్నాడు భాగ్యస్థానంలో। మరి ఈ మేషరాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాష్ట్రాధిపతి కుజుడు నీచలో ఉన్నాడు, 4వ స్థానం, స్థానరీత్యా శుభుడైనప్పటికీ కూడా నీచలో ఉండడం వల్ల కొంత పని ఒత్తిడి, చికాకు, కోపం ఎక్కువగా రావడం, నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు అయితే ఎక్కువగా ఉంటుంది। ప్రతి విషయంలోనూ ఏదో రకమైనటువంటి తొందరపాటుతనం అనేది కొంత సూచిస్తుంది। నిదానంగా ఉండడానికి ప్రయత్నం చేయండి, ఆలోచించి అడుగు వేస్తూ ఉండండి, అనవసరమైనటువంటి తొందరపాటు పాటించకండి। ఇక ఆర్థికపరమైన విషయాలలో ధనాధిపతి అయినటువంటి శుక్రుడు దశమ స్థానంలో ఉన్నాడు, చాలా శుభయోగం। అలాగే ద్వితీయంలో బృహస్పతి సంచారం, ఆర్థిక పరిపుష్టి పెరుగుతుంది, ఆర్థిక సమస్యలు తొలగిపోయి మంచి అభివృద్ధి అనేది కలుగుతుంది, ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు సూచిస్తున్నాయి। కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి సానుకూలత, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం, ఇక దగ్గరి బంధువులకు అనారోగ్య సమస్యలు, దుర్వార్త శ్రవణాలు వినాల్సి రావడం అనేది మనం గమనించవచ్చు। స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు విషయంలో కొంత జాగ్రత్త వహించండి। చతుర్థంలో అంగారకుడు నీచలో ఉండడం వల్ల మీరు తీసుకునే స్థలాలలో ఊహించని కొన్ని రకాల లీగల్ ఇష్యూస్ తలెత్తే అవకాశం ఉంది, కాబట్టి ప్రతి దాంట్లో కూడా 1కి 2 సార్లు ఆలోచించి ముందడుగు వేయండి। విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు। సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు, అలాగే పురోభివృద్ధి బాగుంటుంది, రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది। ఇక భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది, ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, స్థలాలు కొనడం, ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి। అలాగే భార్య నుంచి వైపు నుంచి, భర్త నుంచి వైపు కానీ కొంత ధనలాభం అనేది కలిగే అవకాశం ఉంది, స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది। ఆరోగ్యపరమైన విషయాలలో అష్టమాధిపతి అంగారకుడు నీచలో ఉండడం వల్ల చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, రక్తంలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది। ఆరోగ్య విషయంలో ఆలస్యం చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి, ఎందుకంటే ఆరోగ్యంలో కొన్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులు తలెచ్చే అవకాశం మనకి ఈ వారం సూచిస్తుంది। తల్లిదండ్రుల నుంచి కొంతవరకు సానుకూలత ఉంటుంది, అలాగే శుభకార్యాలలో కుటుంబంతో కలిసి దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి రావడం, తల్లిదండ్రుల నుంచి స్థిరాస్తులు కలిసి రావడం ఉంటుంది, స్థలాలు కొనడం, అలాగే
ఇవన్నీ కూడా కొంత తల్లిదండ్రుల నుంచి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే వ్యాపార, వ్యవసాయ రంగాలు, కళారంగాలకు కూడా మంచి అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఆకస్మిక ధనలాభాలు కూడా ఉద్యోగపరంగా కలిగే అవకాశం ఉంది. కొంత విలాసవంతమైనటువంటి ప్రయాణాలు, విలాసవంతమైనటువంటి జీవితం దొరికే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఊహించని ధన వ్యయాలు, అనవసర ఖర్చులు ఎక్కువగా ఉండడం అనేది గమనించవచ్చు. అనవసర ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఇక ఈ మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతములతో అభిషేకం చేయించండి. మంగళవారం రోజు మినుములు, ఉలువలు, కందులు దానం ఇవ్వండి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మేషరాశి యొక్క ఫలితాలు. వృషభ రాశి ఫలితాలు. ఈ వారం వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ బృహస్పతి, అలాగే ద్వితీయ, తృతీయ, చతుర్థాలలో చంద్రుడు, కుజుడు వచ్చేసి తృతీయ స్థానంలో నీచలో ఉన్నాడు. ఇక 5వ స్థానంలో కేతువు, 7వ స్థానంలో బుధ, రవులు ఉన్నారు. రవి వచ్చేసి 8వ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. శుక్రుడు వచ్చేసి 9వ స్థానంలో ఉన్నాడు. 10వ స్థానంలో శని, 11వ స్థానంలో రాహు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే రాష్ట్రాధిపతి భాగ్యస్థానంలో ఉండడం వల్ల మంచి మానసిక స్థిరత్వం అనేది ఉంటుంది. నిర్ణయాలు తెలివిగా తీసుకోవడంతో పాటు సంపూర్ణంగా ఆలోచించి ముందడుగు వేస్తారు. అనవసరమైనటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. కొంత విలాసవంతమైనటువంటి జీవితాన్ని కొద్దిగా పొందుతారు. కొంత దీర్ఘకాలిక ప్రయాణాలు కానీ, లేదంటే విదేశీ, లేదంటే ఏదైనా వ్యాపార సంబంధమైన ప్రయాణాలు కానీ చేయాల్సి రావడం మనం గమనించవచ్చు. దాంతోపాటు దగ్గర బంధువుల నుంచి సానుకూల వాతావరణం అనేది ఉంటుంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి ఆర్థిక అనుకూలత పొందే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా ఉంది. దీర్ఘకాలికమైనటువంటి వ్యాపార పెట్టుబడులు కూడా పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. రక్షణ రంగాలకు సంబంధించి ఇంకా అనేక రంగాల వారికి విశేషమైనటువంటి అభివృద్ధి అనేది కలుగుతుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, అలాగే భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు కొంత తలెత్తే అవకాశం ఉంది. కుటుంబంలో బయట వ్యక్తుల వల్ల కొన్ని చికాకులు కలిగే అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఇక ఆరోగ్యపరంగా రక్తానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కొంత వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చర్మ సంబంధమైనటువంటి బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు వహించండి. హైజీనిక్గా ఉండడానికి ప్రయత్నించండి. ఇక తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత, అనుకూలత, దాంతోపాటు కుటుంబంలో అందరూ కలిసి దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి రావడం కూడా మనం గమనించవచ్చు. ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే దశమాధిపతి స్వక్షేత్రంలో ఉండడం వల్ల ఉన్నత ఉద్యోగంలో మంచి అభివృద్ధిని పొందడం, ఉద్యోగంలో స్థిరత్వాన్ని పొందడం కూడా కలిగే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే రాజకీయ నాయకులకు అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా మనకు సూచిస్తుంది. ఇక వ్యాపార రంగాల వారికి మంచి లాభాలు, ఇనుము సంబంధించి లేదంటే సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన వ్యాపారస్తులకు అద్భుతమైనటువంటి విజయాలు, అద్భుతమైనటువంటి లాభాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. విదేశాల్లో స్థిరపడాలి అనుకునే వారికి చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే విదేశీ ద్రవ్యలాభం కూడా పొందే అవకాశం ఈ రాశి వారికి సూచిస్తుంది. ఆకస్మిక ధన లాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. దాంతోపాటు ఊహించని ఖర్చులు, అనవసర వ్యయాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం మనకు ఈ వృషభ రాశి వారికి సూచిస్తున్నాయి. మరి వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకోండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. ఆదివారం రోజు గోధుమలు దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇష్టదేవత ఆరాధన కూడా చేసుకోండి, ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. దానివల్ల
ఇది మనకు వృషభ రాశి యొక్క ఫలితాలు. మిథున రాశి ఫలితాలు. ఈ వారం మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ ద్వితీయ తృతీయాల్లో చంద్ర సంచారం, ద్వితీయంలో కుజుడున్నాడు, ఇక చతుర్థంలో కేతువు, దాంతోపాటు 6వ స్థానంలో రవి బుధులున్నారు. రవి వచ్చేసి 7వ స్థానంలోకి వెళ్తున్నాడు వార ప్రారంభంలో. శుక్రుడు వచ్చేసి 8వ స్థానంలో ఉన్నాడు, 9వ స్థానంలో శని, 10వ స్థానంలో రాహు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా ముఖ్యంగా మిథున రాశి వారికి చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి 6వ స్థానంలో ఉండడం వల్ల మానసిక సంఘర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో తడపాటు, ఏదైనా కూడా పని యందు కొంత ఆసక్తి లేకపోవడం, కొంత ఆలస్యంగా అవడం అనేది మనం గమనించవచ్చు. దాంతోపాటు ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు సామాన్యంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. చంద్రుడు జన్మ ద్వితీయ తృతీయాల్లో సంచరించడం, అలాగే ధనాధిపతి కాబట్టి ధనంలో అంగారకుడు నీచలో ఉండడం వల్ల ఆర్థిక వ్యయం అనేది ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. దగ్గరి బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందడం, కుటుంబంలో ప్రశాంతత అనేది కలగడం అనేది మనం గమనించవచ్చు. ఇక స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు అనేది ఎక్కువగా చేసే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. అలాగే విదేశీ విద్యలు అభ్యసించాలనుకునే వారికి కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం, ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కండరాలకు సంబంధించిన కొంత అనారోగ్య సమస్యలు కొంత కలిగే అవకాశం ఉంది. అలాగే సుఖ వ్యాధుల వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం సూచిస్తుంది. ఆ విషయంలో కొంత హైజీనిక్గా ఉండండి. దాంతోపాటు ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ వహించండి. కండరాల నొప్పులు ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం సూచిస్తున్నాయి. ఇక దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలత, స్థిరాస్తులు కలిసి రావడం, ఇవన్నీ కూడా ఎక్కువగా సూచిస్తున్నాయి. ఉద్యోగపరంగా చూసుకుంటే కొంత కొత్త ఉద్యోగాలు రావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో కూడా కొన్ని రకాల చికాకులు, పై అధికారుల నుంచి ఒత్తిడి, ఉద్యోగంలో మానసికంగా కొంత స్థిరత్వం లేకపోవడం, దానివల్ల సమస్యలు తలెత్తడం అయితే పై అధికారుల నుంచి కొంత సూచిస్తుంది. ఇక దాంతోపాటు రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఆశించినంత గొప్పగా ఉండకపోవచ్చు, కొంత జాగ్రత్త వహించండి. ఇక దాంతోపాటు ఆర్థికంగా కొంత ధనలాభం ఉన్నప్పటికీ కూడా అధిక ధన వ్యయం అనేది ఉండడం, ఊహించని ఖర్చులు రావడం, విలాసాల యందు ఆరోగ్యం యందు ఎక్కువగా ధన వ్యయం కలగడం అనేది మనం గమనించవచ్చు. మరి ఈ మిథున రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. దాంతోపాటు శుక్రవారం రోజు బొబ్బెర్లు దానం ఇవ్వండి. లలితాదేవి ఆరాధన చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన కూడా చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మిథున రాశి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ కుజుడు, తృతీయంలో కేతువు, 5వ స్థానంలో రవి బుధులున్నారు. రవి వచ్చేసి 6వ స్థానంలోకి వెళ్తున్నాడు. 7వ స్థానంలో శుక్రుడు, 8వ స్థానంలో శని, 9వ స్థానంలో రాహువు, 11వ స్థానంలో బృహస్పతి, 12 జన్మ ద్వితీయాల్లో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ రాశి వారికి రాశిలో కుజుడు నీచలో ఉండడం, ద్వాదశ జన్మాల్లో చంద్రుడు సంచారం వల్ల మానసిక సంఘర్షణ, కోపం ఎక్కువగా ఉండడం, నిర్ణయాలు తీసుకోవడంలో కఠినత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కూడా వీరితో కొంత జాగ్రత్తగా ఉండాలనే స్థితి ఎక్కువగా ఉంటుంది. కొంత సంయమనంతో ఉండడానికి ప్రయత్నించండి. అనవసరమైనటువంటి వాదోపవాదాలకు తావివ్వకండి. ఆర్థికంగా చూసుకున్నట్టయితే కొంత మిశ్రమంగా ఉంటుందనే చెప్పొచ్చు. ఆర్థికంగా అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా వారమధ్యంలో రవి 6వ స్థానంలోకి వెళ్ళడం వల్ల కొంత ఖర్చులు అధికంగా ఉండడం వల్ల ధన ఆర్జన ఉన్నప్పటికీ కూడా ధన వ్యయం కూడా ఎక్కువగా ఉండడం, అలాగే దగ్గరి బంధువుల నుంచి కొంత సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం అయితే ఉంటుంది. అలాగే స్థిరాస్తులు కూడా కొంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, ఇవి
బాగా అనుకూలిస్తాయి. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక విద్యలు అభ్యసించే వారు విశేషంగా రాణిస్తారు. అలాగే రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడంతో పాటు శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అనేది కూడా మనం గమనించవచ్చు. ఆరోగ్యపరంగా నరాలకు కండరాలకు సంబంధించిన అనారోగ్యాలు తరచూ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా నరాలకు సంబంధించిన ఇబ్బందుల వల్ల కొంత ఔషధ సేవ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. వారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. వారి నుంచి కొంత ఆర్థిక లాభము, ఆర్థిక అనుకూలత కూడా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధికరంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం సూచిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుత విజయాలు సూచిస్తున్నాయి. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, ఇక మిగిలిన పరిశ్రమలకు కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ధనలాభం అనేది ఎక్కువగా ఉండడం, మనము బృహస్పతి ఏకాదశంలో ఉండడం, ఏకాదశాధిపతి సప్తమంలో ఉండడం వల్ల ఆర్థిక లాభం అనేది ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా సూచిస్తున్నాయి. ఊహించని ధన వ్యయాలు అనేటివి మనకు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం చేసుకోండి. దాంతోపాటు ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా 19 మార్లు పఠించండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కర్కాటక రాశి యొక్క ఫలితాలు. సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో కేతువు, 4వ స్థానంలో రవి బుధులు ఉన్నారు. 5వ స్థానంలో రవి వెళ్ళడం జరుగుతుంది. అలాగే 6వ స్థానంలో శుక్రుడు, 7వ స్థానంలో శని, 8వ స్థానంలో రాహు, ఇక 10వ స్థానంలో బృహస్పతి, 11, 12 జన్మాల్లో చంద్రుడు, 12వ స్థానంలో కుజుడు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ రాశి వారికి వార ప్రారంభం నుంచి కూడా ముఖ్యంగా రవి పంచమంలోకి వెళ్ళడం, దానివల్ల కొంత స్థిరత్వము, మానసిక దృఢత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు కఠినంగా తీసుకుంటారు. ప్రతి విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేస్తారు. ఆర్థికంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. ధార్మిక చింతన, దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు చేయడం ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా మనకు అధికంగా సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఈ విషయంలో కొంత ఆలస్యం అవుతుంది. నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఆటంకాలు కొన్ని వచ్చే అవకాశం ఉంది. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఉత్తమ విద్యను, ఉత్తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా మంచి సరైన సమయంగా చెప్పుకోవచ్చు. విదేశీ విద్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, ఆర్థిక పురోభివృద్ధి అనేది బాగుండడం అనేది మనం గమనించవచ్చు. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి బృహస్పతి దశమంలో ఉండడం, అష్టమంలో రాహు ఉండడం వల్ల కొంత నరాలకు, నేత్రాలకు సంబంధించిన అనారోగ్యాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాగే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కొంత దెబ్బలు తగిలే అవకాశం కొంచెం సూచిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా తగు జాగ్రత్తలు వహించండి. అలాగే తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూలత, స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా మనకు అధికంగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు అనేటివి మనకు ఎక్కువగా సూచిస్తున్నాయి. దాంతోపాటు ద్వాదశంలో కుజుడు ఉండడం వల్ల ముఖ్యంగా కుటుంబపరమైన ఖర్చులు, సంతానపరమైన ఖర్చులు అధికంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. ఈ సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. ఇక దాంతోపాటు మంగళవారం రోజు మినుములు కూడా దానం ఇవ్వండి.
సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి. వీలైతే నవగ్రహాలకు మంగళవారం రోజు 18 ప్రదక్షిణాలు చేసి అక్కడ కాస్త మినుములు రాహు దగ్గర సమర్పించండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు సింహరాశి యొక్క ఫలితాలు. కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ కేతువు, తృతీయంలో రవి బుధులున్నారు. రవి వచ్చేసి చతుర్థంలోకి వెళ్తున్నాడు. పంచమంలో శుక్రుడు, 6వ స్థానంలో శని, 7వ స్థానంలో రాహువు, 9వ స్థానంలో బృహస్పతి, 10, 11, 12 స్థానాల్లో చంద్ర సంచారం, 11వ స్థానంలో కుజుడు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే కన్యారాశి వారికి జన్మకేతువు, సప్తమ రాహు ఉండడం, రాష్ట్రాధిపతి బుధాదిత్య యోగాన్ని పొందడం వల్ల నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా కొంత మానసిక సంఘర్షణ ఉంటుంది. ధార్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు చేయడం, అలాగే మంచి ఆలోచన విధానం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక దాంతోపాటు ఆర్థికపరమైన విషయాలలో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి కూడా సహాయ సహకారాలు అందడం, అలాగే శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసిగా రావడం అనేది గమనించవచ్చు. దగ్గరి బంధువులకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు కొంతవరకు కలిసొచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. సాంకేతికపరమైన విద్యార్థులు కూడా అద్భుతమైనటువంటి విజయాలను పొందే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉన్నప్పటికీ కూడా బయట వ్యక్తుల వల్ల కుటుంబ కలహాలు, చిన్న చిన్న చికాకులు కలిగే అవకాశం ఉంది. భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి కుజుడు నీచలో ఉన్నాడు. ఏకాదశంలో ఉండడం వల్ల రక్తానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కొంత వచ్చే అవకాశం ఉంది. అలాగే జన్మకేతు సప్తమ రాహు వల్ల నేత్ర సంబంధమైన, తలకు సంబంధించిన అనారోగ్యాలు, కొంత ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగపరమైన విషయాలలో మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అయితే కొత్త ఉద్యోగాలు కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మంచి ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకైతే అద్భుతమైనటువంటి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ, సాంకేతిక రంగాలందరూ కూడా మంచి అభివృద్ధిని పొందుతారు. అయితే కొత్త ఉద్యోగాలు మాత్రం కొంత ఆలస్యమయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ వల్ల ధనలాభం అనేది కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు, వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు అధికంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ రాశివారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈ రాశివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. మంగళవారం రోజు కందులు, అలాగే మినుములు, ఉలువలు దానం ఇవ్వండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దేవాలయ దర్శనం చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇవి కన్యారాశి యొక్క ఫలితాలు. తులారాశి ఫలితాలు. ఈ వారం తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో బుధ రవులు ఉన్నారు. రవి వచ్చేసి తృతీయంలోకి వెళ్తున్నాడు. అలాగే చతుర్థంలో శుక్రుడు, పంచమంలో శని, 6వ స్థానంలో రాహు, 8వ స్థానంలో బృహస్పతి, 9, 10, 11 స్థానాల్లో చంద్ర సంచారం, అలాగే 10వ స్థానంలో అంగారకుడు ఉన్నారు. ద్వాదశంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ఈ రాశి వారికి వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి శుక్రుడు చతుర్థంలో ఉండడం వల్ల మంచి స్థిరమైన ఆలోచన విధానం, నిర్ణయాలు తీసుకోవడంలో స్థిరత్వం ఉంటుంది. అలాగే కొంత విలాసవంతమైనటువంటి జీవితాన్ని కానీ, విలాసవంతమైనటువంటి ప్రయాణాలను కానీ కోరుకుంటారు. వస్తువుల యందు ఆసక్తి ఉంటుంది. అలాగే విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు ఎక్కువగా చేసే అవకాశం మనకు సూచిస్తుంది. ఆర్థికపరమైన విషయాలలో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అయితే కొంత నష్టం ఉన్నప్పటికీ కూడా పురోభివృద్ధి కూడా ఉంటుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్య సమస్యలు, దుర్వార్త శ్రవణాలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది.
స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఎక్కువగా చేసే అవకాశం సూచిస్తుంది. వాహనాల కొనుగోలు లేదంటే విలాసవంతమైనటువంటి వస్తువుల కొనుగోలు అధికంగా చేసే అవకాశం మనకి ఈ వారం సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక విద్యార్థులు, రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. పంచమాధిపతి శని స్వక్షేత్రంలో ఉండడం వల్ల అధిక మొత్తంలో ర్యాంకులు సాధించే అవకాశం మనకు ఈ రాశి వారికి సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. కొత్త రుణాలు కూడా చేయాల్సి రావడం మనం గమనించవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి శుక్రుడు చతుర్థంలో ఉండడం, అష్టమంలో బృహస్పతి ఉండడం వల్ల షుగర్ లాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు కొంత ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశం ఉంది. దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కొంత చికాకు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం, కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. కాకపోతే భార్యకు కానీ భర్తకు కానీ కొంత అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం సూచిస్తుంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో ఆర్థిక అనుకూలత తల్లిదండ్రుల నుంచి కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉండడం, ఊహించని ధన వ్యయాలు రావడం అనేది మనం గమనించవచ్చు. ధార్మిక చింతన, దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు చేయడం కూడా ఎక్కువగా ఈ వారం సూచిస్తుంది. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈ రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి, ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దాంతోపాటు దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకొని శనిగేలు నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్త స్తవపారాయణం చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ బుధుడు, రవి ద్వితీయంలోకి రవి వెళ్తున్నాడు. తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో శని, పంచమంలో రాహు, సప్తమంలో బృహస్పతి, అష్టమ నవమ దశమాల్లో చంద్రుడు, నవమంలో కుజుడు ఉన్నాడు. ఇక ఏకాదశంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత అస్థిరత అనేది సూచిస్తుంది. మానసిక సంఘర్షణ, కోపం ఎక్కువగా రావడం, నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఎక్కువగా ఉంది. రాష్ట్రాధిపతి నీచలో ఉండడం వల్ల ప్రతి దాంట్లో కూడా కొంత చికాకులు అయితే కలిగే అవకాశం ఉంది. ఆర్థిక పరమైన విషయాలలో కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి అయితే బాగుంటుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సానుకూలత, సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం చేయవచ్చు. అలాగే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, కొత్తగా స్థలాలపైన ఇన్వెస్ట్మెంట్లు ఇవి కూడా ఈ వారం అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతికపరమైన విద్యార్థులు, విద్యారంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే విదేశీ విద్యను అభ్యసించాలనుకునే వారికి ప్రస్తుతం మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. కొత్త రుణాలు కూడా అయ్యే అవకాశం ఉంది. చికాకులు కొంత ఆర్థికంగా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, కొంతవరకు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడం, కొంత విలాసవంతమైనటువంటి ట్రిప్పులు గడపడం అయితే చేస్తారు. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. రక్తంలో ఇన్ఫెక్షన్స్, చర్మంలో ఇన్ఫెక్షన్స్, ఔషధ సేవ చేయాల్సిన అవసరం కూడా ఉండే అవకాశం మనకు వృశ్చిక రాశి వారికి సూచిస్తుంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. తండ్రికి కానీ తల్లికి కానీ అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. దాంతోపాటు ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా సామాన్య విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపార, వ్యవసాయ అన్ని రంగాల వారికి కూడా, సాంకేతిక రంగాల వారికి కూడా మంచి అనుకూలత అయితే ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. చేతి వృత్తుల వారికి కూడా బాగుంటుంది. ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు కలిగే అవకాశం సూచిస్తుంది. ధార్మిక చింతన, దేవాలయ దర్శనాలు ఇవి ఎక్కువగా మనకు ఈ రాశి వారికి ప్రస్తుతం సూచిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉండడంతో పాటు ఊహించని ధన వ్యయాలు అయితే కలిగే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. దాంతోపాటు దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకొని శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి యొక్క ఫలితాలు. ధనస్సు రాశి యొక్క ఫలితాలు. ఈ వారం ధనస్సు రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో శని, చతుర్థంలో రాహువు, 6వ స్థానంలో బృహస్పతి, 7, 8, 9 స్థానాల్లో చంద్రుడు, 8వ స్థానంలో కుజుడు, అలాగే 10వ స్థానంలో కేతువు, ఇక 12వ స్థానంలో బుధ రవులు ఉన్నారు. రవి వచ్చేసి జన్మంలోకి వస్తున్నాడు. ఈ వార ప్రారంభం నుంచి కూడా రవి జన్మంలోకి రావడం, రాష్ట్రాధిపతి 6వ స్థానంలో ఉండడం వల్ల కొంత మానసిక సంఘర్షణ, చికాకులు, రుణాల వల్ల, అప్పుల వల్ల కొంత చికాకు కలిగే అవకాశం ఉంది. ప్రతి విషయంలో కూడా కొంత తడబాటు ఉంటుంది. ఏదైనా కూడా కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశం మనకు సూచిస్తుంది. ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు మిశ్రమంగా ఉండే అవకాశం ఉంది. పురోభివృద్ధి ఉన్నప్పటికీ కూడా అధిక ధన వ్యయాల వల్ల ధనలో లోటు అనేది ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. విలాసాల యందు కొంత ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అయితే ఎక్కువగా సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే వీటికి అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోలేము. తల్లికి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే మీ స్థిరాస్తులు కొనుగోలు విషయంలో కొంత న్యాయపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం సూచిస్తుంది. విద్యార్థులకైతే మిశ్రమంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలైతే రాకపోవచ్చు. ఊహించని వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, భార్యకు కానీ భర్తకు కానీ కొంత అనారోగ్య సమస్యలు కలగడం అనేది మనం గమనించవచ్చు. ఆరోగ్యపరంగా రక్తానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ లేదంటే బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కొంత ఔషధ సేవ చేయాల్సి, వైద్య సేవలు చేయించుకోవాల్సి అవసరం ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా ఈ వార ప్రారంభంలో కొన్ని చికాకులున్న కుటుంబపరమైన తర్వాత ఆ సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగపరమైన విషయాల్లో చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ప్రస్తుతం అయితే అనుకూలించే అవకాశం లేదు. కానీ ఉద్యోగంలో ఉన్నవారు మాత్రం మంచి అభివృద్ధిని పొందే అవకాశం ఉంది. అధికారుల ఒత్తిడి, చికాకులు ఉన్నా కూడా వాటిని అధిగమించి విజయాలు సాధిస్తారు. రాజకీయ నాయకులకు కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా కొంత మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక చికాకు, కోపం ఎక్కువగా ఉండడం, అనవసరమైనటువంటి సమస్యలతో కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే ఉద్యోగంలో గమనించవచ్చు. ఇక వ్యాపార, వ్యవసాయ అన్ని రంగాల వారికి కూడా మిశ్రమంగా ఉందని చెప్పాలి. లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వితీయంలో ఉండడం వల్ల కొంతవరకు ధనలాభాలు అయితే సూచిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉండడం, కుటుంబపరమైనటువంటి వ్యక్తిగతపరమైనటువంటి ఖర్చులు అధికంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. మరి ఈ ధనస్సు రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈ ధనస్సు రాశి వారు దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకొని శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. అలాగే దత్త స్తవపారాయణం చేసుకోండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠనం చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు ధనస్సు రాశి యొక్క ఫలితాలు. మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శుక్రుడు, ద్వితీయంలో శని, తృతీయంలో రాహు, 5వ స్థానంలో బృహస్పతి, ఇక 7వ స్థానంలో కుజుడు, 6, 7, 8 స్థానంలో చంద్రుడు, 9వ స్థానంలో కేతువు, 11వ స్థానంలో బుధరవులు ఉన్నారు. రవి వచ్చేసి 12వ స్థానంలోకి వెళ్తున్నాడు. ఇక గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే మకర రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి, విలాసవంతమైనటువంటి వస్తువుల కొనుగోలుకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తారు. మనసంతా కూడా ప్రశాంతంగా ఉంచుకుంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి విషయంలో ముందడుగు వేయడంలో కొంత జాగ్రత్తగా ముందడుగు వేస్తారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఆర్థిక పురోభివృద్ధితో పాటు మంచి ఆర్థిక స్థిరత్వం కూడా కలిగే అవకాశం ఉంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. దగ్గరి బంధువులకు కొంత అనారోగ్య సమస్యలు, దుర్వార్తా శ్రవణాలు వినాల్సి రావడం మనం గమనించవచ్చు. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు.
సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు అద్భుతమైనటువంటి విజయాలు దక్కించుకునే అవకాశం మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడంలో మంచి పురోభివృద్ధి ఉంటుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు ఈ రాశి వారికి సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, భార్యకు కానీ భర్తకు కానీ కొంత అనారోగ్య సమస్యలు కలగడం ఇవి గమనించవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంత చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన ఖర్చులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం మనకి ఈ వారం సూచిస్తుంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంతవరకు అనుకూలత ఉంటుంది. తల్లికి కానీ తండ్రికి కానీ అనారోగ్య సమస్యలు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఈ వారం మనకు సూచిస్తుంది. ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. రాజకీయ నాయకులకు అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ, చేతి వృత్తుల వారికి వీళ్ళందరికీ కూడా మంచి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఇక దాంతోపాటు ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు సూచిస్తున్నాయి. ఊహించని ఖర్చులు, ఆరోగ్యపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండడం ఈ వారం మనం గమనించవచ్చు. ఇక ఈ మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి, ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి, ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. అలాగే శనికి నవగ్రహాల్లో 19 మార్లు ప్రదక్షిణం చేయండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క ఫలితాలు. కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శని, ద్వితీయంలో రాహువు, అలాగే చతుర్థంలో బృహస్పతి, 6వ స్థానంలో కుజుడు, 5, 6, 7 స్థానాల్లో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఇక 8వ స్థానంలో కేతువు, 10వ స్థానంలో బుధ, రవులు ఉన్నారు. 10 నుంచి 11వ స్థానంలోకి రవి రావడం జరుగుతుంది. ఇక ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా స్థిరమైన ఆలోచన విధానం, కొంత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, ప్రతి విషయంలో 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేయడం, ఆర్థికపరమైన విషయాల్లో మంచి పురోభివృద్ధి ఉంటుంది. అలాగే విదేశీ ద్రవ్యాలు కూడా లాభం పొందే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. దగ్గరి బంధువుల నుంచి సహాయ సహకారాలు అందడం, అలాగే దగ్గరి బంధువులకు కొంత అనారోగ్య సమస్యలు, దుర్వార్తా శ్రవణాలు ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు కొంతవరకు వాయిదా పడే అవకాశం ఉంది. విలాసవంతమైనటువంటి వస్తువుల కొనుగోలు ఎక్కువగా చేస్తారు. అలాగే ద్రవ్యం వృధా అవడం అనేది మనం గమనించవచ్చు. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. అలాగే విద్యార్థులు మంచి అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభాలను కూడా పొందే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. కొత్త రుణాలు చేయాల్సి రావడం, కుటుంబపరమైన విషయాలలో కానీ ఆరోగ్యపరమైన విషయాల్లో రుణాలు తీసుకోవాల్సి రావడం మనం గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, ఆర్థికంగా పురోభివృద్ధి, స్థిరాస్తులు కలిసి రావడం మనం గమనించవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకుంటే కండరాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం మనకు సూచిస్తుంది. చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ వార ప్రారంభంలో కొంత ఇబ్బంది పెట్టి ఔషధ సేవ తీసుకునే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. కొంత కుటుంబపరమైన, తల్లిదండ్రులపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండడం, వారి ఆరోగ్యరీత్యా వైద్య సేవలు ఇప్పించాల్సి రావడం మనం గమనించవచ్చు. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, విదేశీ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు అయితే మనకు సూచిస్తున్నాయి. మరి ఈ ఉద్యోగపరంగా రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి వీళ్లకు సామాన్యమైనటువంటి ఫలితాలే మనకు గోచరిస్తున్నాయి. అయినప్పటికీ కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు, వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు అధికంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. ఇక ఈ రాశివారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. అలాగే మినుములు, ఉలువలు దానం ఇవ్వండి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. వీలైతే ఈశ్వరుడికి రుద్రాభిషేకం, శనికి తైలాభిషేకం చేయించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు
కుంభరాశి యొక్క ఫలితాలు. మీనరాశి ఫలితాలు. ఈ వారం మీనరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ రాహువు, తృతీయంలో బృహస్పతి, 5వ స్థానంలో కుజుడు, 4, 5, 6 స్థానాల్లో చంద్రుడు, 7వ స్థానంలో కేతువు, 9వ స్థానంలో బుధ రవులు ఉన్నారు. రవి వచ్చేసి 10వ స్థానంలోకి వస్తున్నాడు. 11వ స్థానంలో శుక్రుడు, 12వ స్థానంలో శని ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత మానసిక అస్థిరత, ప్రశాంతత లోపించడం, కుటుంబంలో చికాకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఏదైనా కూడా నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు అనేది కొంతవరకు సూచిస్తుంది. ఆర్థిక పరమైన విషయాలలో సామాన్యంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా కొంతవరకు ఇబ్బందులు తొలగించుకునే అవకాశం మనకు సూచిస్తుంది. అధిక ధన వ్యయాలు కూడా ఎక్కువగా సూచిస్తున్నాయి. దగ్గర బంధువుల నుంచి కొంత అనుకూలత, వారి నుంచి ఆర్థిక సహాయం మీకు లభించే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. అలాగే వృత్తిపరమైన విద్యలు అభ్యసించేవారు కూడా కొంతవరకు రాణించే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, కుటుంబంలో ప్రశాంతత, స్థిరాస్తుల కొనుగోలు చేయడం ఇవి ఎక్కువగా సూచిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కొంత సుఖవ్యాధుల వల్ల ఇబ్బంది, జలుబు, తలనొప్పి లాంటి కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం సూచిస్తున్నాయి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మిశ్రమంగా ఉంటుంది. కొత్త ఉద్యోగాలు అయితే లభించకపోవచ్చు. ఉన్న ఉద్యోగంలో మాత్రం స్థిరత్వం ఉంటుంది. అలాగే కొంత చికాకులు కూడా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కొంతవరకు విజయాలు దక్కే అవకాశం సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం కానీ, మీకు స్నేహితుల వల్ల పొందడం కానీ వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు అయితే అధికంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ రాశివారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతములతో అభిషేకం చేయించండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. శనికి నవగ్రహాలలో 19 ప్రదక్షిణాలు చేయండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మీనరాశి యొక్క ఫలితాలు. ద్వాదశ రాశుల ఫలితాలు చూశారు కదా. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన బిఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇకపై రెగ్యులర్గా మీకు వార ఫలాలతో పాటు ఇంకా కొన్ని విషయాలు, విశ్లేషణలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మన ట్రావెల్ ఛానల్ విఎన్ఆర్ ద ట్రావెల్, అలాగే మన స్వధర్మదర్శిని అని ఆధ్యాత్మికమైనటువంటి విషయాల ఛానల్ కూడా విడివిడిగా పెట్టడం జరిగింది. మరి ఆ ఛానల్స్ కూడా శ్రద్ధ ఉన్నవాళ్ళు, ఆసక్తి ఉన్నవాళ్ళు ఫాలో కండి. అద్భుతమైనటువంటి దేవాలయాలు, అనేక ఆధ్యాత్మిక విషయాలు ఆ ఛానల్లో ఉంటాయి. మీరు వీటిని కూడా సందర్శించండి.